దస్తగిరి విషయంలో సిబిఐ కోర్టు నిందితుడిగా కాకుండా సాక్షిగా అభివర్ణించిందండి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇవాళ సిబిఐ కోర్టు నిర్ణయం అదేం ఆశ్చర్యకరంగా లేదు. ఎందుకనంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నమోదు చేసిన సందర్భంగా దస్తగిరిని అక్యూజ్డ్ నెంబర్ 4గా చూపించినా కూడా ఎప్పుడైతే సిబిఐకి దస్తగిరి అప్రూవర్గా మారాడో అక్కడి నుంచే సిబిఐకి ఆ కేసులో పట్టు చిక్కింది. అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది నిర్ధారణ చేసుకోవడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు దొరికినాయి. ఎందుకంటే ఆ హత్య జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే, హత్య గావింపబడింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయానా సోదరుడు, ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా చిన్నాన్న. వారు స్వయంగా ఫార్మర్ ఎంపీ, ఫార్మర్ ఎమ్మెల్యే, ఫార్మర్ ఎమ్మెల్సీ, ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఏపీ. అంత హై ప్రొఫైల్డ్ పర్సను దారుణంగా హత్య గావింపబడితే వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్న మీడియాలో వాళ్ళ కుటుంబ సభ్యుల నాయకత్వం వహిస్తున్న పార్టీ నాయకులే దాన్ని సహజ మరణంగా ప్రచారం చేశారు. తర్వాత అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత కూడా అసలు కేసు మూలాల్లోకి వెళ్లకుండా సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది నిర్ధారణ చేయించే ప్రయత్నం చేయకుండా కేసుని రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి ఆనాడు పాల్గొడుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి వాళ్ళ సొంత మీడియాలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాయించే ప్రయత్నం చేశారు ఆ ఎన్నికల్లో. ఎందుకంటే ఈ హత్య జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి 3 వారాల ముందు. మార్చి 15వ తారీఖు హత్య జరిగింది, ఏప్రిల్ 11వ తారీఖు ఎలక్షన్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆనాడు బాధితుడు వివేకానంద రెడ్డి గారి అన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా దాన్ని మలుచుకున్నారు. తాను బాధితుడిగా తన కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఒక్కొక్కరిని అంతమొందిస్తున్నారు అన్నట్టుగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాజకీయంగా పబ్బం గడుపుకున్నారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరింది, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ అసలు సిసల వాస్తవాలు ఏంటి అంటే, ఆ హత్య జరిగిన అంటే దాన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు. ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ నాన్న కానీ విచారణని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తం అంటే ఆ రక్తపు మడుగుల్ని వీటిని మొత్తాన్ని కడిగేశారు. వివేకానంద రెడ్డి గారికి జరిగిన గాయాలకి కుట్లేయించారు, కట్లు కట్టించారు. జరిగింది ఒక హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఫోరెన్సిక్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ క్లూస్ కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. వాటికి ప్రతిబంధకాలు వీళ్ళు సృష్టించారు. ఎందుకు సృష్టించారు అనే దానికి ఆనాడు బాధితుడిగా ఎన్నికల దాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇవ్వకపోగా తానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతోటి సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. కాన్స్టిట్యూట్ చేస్తే ఆ సిట్టు ద్వారా విచారణలో వెలికి తీస్తున్న వాస్తవాలను బయటికి తెలియనివ్వద్దు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. ఇటువంటి స్థితిలో సిబిఐకి ఆ కేసు విచారణ కూడా ప్రత్యేక పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం కావడం లేదు, విచారణని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని భావించిన వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐ విచారణ సాధించుకున్నారు. సిబిఐ విచారణ మొదలుపెట్టిన తర్వాత సిబిఐ దస్తగిరిని అప్రూవర్గా మార్చుకున్నారు. పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు సిఆర్పిసి 164 స్టేట్మెంటు దస్తగిరి ఇవ్వడం జరిగింది. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాతే ఆ కేసుకు సంబంధించిన అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది బాహ్య ప్రపంచానికి సిబిఐకి కూడా నిర్ధారణ అయింది. అప్పటి వరకు అందరూ పెద్ద మనుషుల ముసుగులోనే ఉన్నారు. స్వయాన ప్రస్తుత కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా, వాళ్లే కుట్రదారులు అయినట్టుగా, వారికంటే పై వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా, 40 కోట్ల రూపాయలు ఈ హంతకులకి సుపారీగా ఆఫర్ చేసినట్టుగా, అందులో అడ్వాన్స్గా అంటే ఒక్క దస్తగిరికి 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టుగా, అందులో అడ్వాన్స్గా 1 కోటి రూపాయలు ఇచ్చినట్టుగా దస్తగిరి తేడదలం చేసిన తర్వాత దస్తగిరి దగ్గర నుంచి సిబిఐ కూడా 72 లక్షల రూపాయల నగదు రికవర్ చేసుకున్నారు. అంటే అక్కడ డబ్బు పంపిణీ జరిగింది, కిరాయి హంతకుల్ని
ఎంగేజ్ చేసుకున్నారు. ఆ కిరాయి హంతకుల ద్వారా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు. దీనికి వ్యూహరచన పలానా వాళ్ళు చేశారనేది నిర్ధారణ అయిపోయింది. ఈ నేపథ్యంలో దస్తగిరిని అక్కడ అంటే మొన్నటి వరకు పాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అతన్ని మీద తప్పుడు కేసులతోటి జైలు పాలు చేశారు, వేధింపులకు గురి చేశారు. వీటినన్నిటిని తట్టుకొని కూడా దస్తగిరి ఈ రోజు కూడా సిబిఐ తరపున అప్రూవర్గా మారున్న నేపథ్యంలో అతను పిటిషన్ ఫైల్ చేశాడు కోర్టులో. నేను ఇవాళ అప్రూవర్గా మారున్నా, నన్ను సాక్షిగా కన్సిడర్ చేయండి, నన్ను ఈ సహచార ముద్దాయిలతో పాటుగా నన్ను నిందితుడిగా కన్సిడర్ చేయొద్దు అని చెప్పని అతను పిటిషన్ ఫైల్ చేసుకున్న నేపథ్యంలో సిబిఐ కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అతను సాక్షిగానే మాకు సహాయపడతా ఉన్నాడు, ఈవెన్ దో అతను అక్యూజ్డ్ అయినా అతను ఒకసారి మాకు అప్రూవర్గా మారి అతను వాస్తవాలన్నీ తెలియజేసిన తర్వాతే ఈ కేసు విచారణ వేగవంతమైంది. అసలు సిసలు కలుగుల్లో దాక్కున్న వాళ్ళందరినీ కూడా మేము బయటికి తేగలిగాము, కేసులో అక్యూజ్డ్గా బుక్ చేయగలిగాము అని అంటే అది అతని సహాయ సహకారం వల్లే సాధ్యపడిందని చెప్పిన మీదట నిన్న సిబిఐ కోర్టు దస్తగిరిని సాక్షిగా పరిగణిస్తూ ఇక అక్యూజ్డ్గా కేసు వాయిదాలకి మిగిలిన ముద్దాయిలతో పాటుగా హాజరు కానవసరం లేదని నిన్న ఒక స్పష్టమైన నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఎనీ కేసు ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా ఒక కేసులో కల్పిట్ అయ్యి ఉండి మనం అప్రూవర్గా మారినా కూడా ఆ ప్రివిలేజ్ అంటే పోలీసులు ముందే చెప్తారు, మీరు నిజాన్ని అడ్మిట్ అయితే మేము శిక్షలో మీకు సహకారం అందిస్తాము, మీకు శిక్ష తగ్గడానికి తోడ్పడతామని మనం చాలా సందర్భాల్లో కూడా ఈ విచారణ జరుగుతున్న సందర్భాల్లో వింటాం మనం. అదేవిధంగా దస్తగిరి ఆ రోజు సిబిఐకి సహకారం అందించడం, ఈరోజు కూడా సహకారం అందిస్తున్న నేపథ్యంలోనే ఇవాళ అతన్ని అక్యూజ్డ్గా కాకుండా విట్నెస్గా కన్సిడర్ చేస్తూ సిబిఐ కోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఇవాళ అతనికి కోర్టులో బెయిల్ అంటే సిబిఐ ద్వారానే బెయిల్ ఇవ్వడం జరిగింది అతనికి. ఇప్పుడు డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తున్నారు అతను బెయిల్ రద్దు చేయమని ఈ ఎన్నికలు ఈ హడావిడిలో ఈ కేసు విచారణ ఒక స్టేజ్లో బాగా వేగవంతంగా జరిగింది, కానీ తర్వాత ఎక్కడెక్కడ స్తబ్దతగా ఉండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి డాక్టర్ సునీత గారు ఆ డిమాండ్ లేవనెత్తారా లేదా? అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో మారిన అధికార మార్పిడి నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు వ్యవస్థల పరంగా వాళ్ళకి అందుతున్న సహాయ సహకారాలు కూడా నిలిచిపోతాయి. రీసెంట్గా నిన్న శాంతి భద్రతల మీద శ్వేతపత్రం విడుదల చేస్తా చంద్రబాబు నాయుడు గారు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తాలూకు అసలు చేసిన వాస్తవాలన్నీ త్వరలోనే బయటపడనున్నాయని చెప్పడం కూడా జరిగింది. దాని నేపథ్యంలో ఇవాళ అవినాష్ రెడ్డి ఉన్నాడా? అవినాష్ రెడ్డి కంటే వెనక ఇంకెవరైనా ఉన్నారా? 40 కోట్ల రూపాయల సుపారీ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎందుకు తన చిన్నాన్నని హత్య చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? అదే సందర్భంలో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పే వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తెల్లవారుజామున ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, అజయ్ కల్లం రెడ్డి గారు మేనిఫెస్టో గురించి డిస్కస్ చేస్తూ ఆయనతో ఉన్న సందర్భంలోనే సిబిఐ విచారణ ప్రకారం ఉదయం 6:30కి పిఏ కృష్ణారెడ్డి తెలియజేస్తే వాస్తవాలు బయటకు వచ్చినాయని ఇప్పటివరకు చలామణైంది తప్ప తెల్లవారుజామునే అజయ్ కల్లం రెడ్డి గారికి, ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తెలిసింది అన్న సమాచారం వచ్చిన నేపథ్యంలో సిబిఐ అజయ్ కల్లం రెడ్డి గారి దగ్గర, ఉమారెడ్డి గారి దగ్గర వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. అజయ్ కల్లం రెడ్డి గారు సుమారుగా 4:30-5 గంటల టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారని కూడా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చి మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆ వాంగ్మూలాన్ని విత్డ్రా చేసుకుంటాను, నాకు అవకాశం కల్పించండి అని కోర్టుని అప్రోచ్ అయినా కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. ముందు ఏ వాంగ్మూలం ఇచ్చారో దానికే స్టిక్ అయి ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా అనుమానాస్పదం. 100% డాక్టర్ సునీత గారు, శర్మల గారు పదే రీట్రేట్ చేస్తున్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు హంతకుల్ని ఎందుకు కాపాడుతున్నాడు, నువ్వు కూడా పాత్రధారివా, అందుకోసం కాపాడుతున్నావా, వాళ్ళని అరెస్ట్ చేస్తే నీ వరకు వస్తుందనే భయంతో నువ్వు వాళ్ళని కాపాడుతున్నావు అంటూ సూటిగా స్పష్టంగా డాక్టర్ సునీత గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో బహిరంగంగానే ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో అసలు మూలాల్లోకి కేసు విచారణ ఇప్పుడైనా వెళ్ళాలి. అసలు సూత్రధారులు ఎవరు, ఇంత హై ప్రొఫైల్డ్ హత్యకు బాధ్యులు ఎవరు, వ్యూహకర్తలు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది ఖచ్చితంగా సిబిఐ నిగ్గు తేల్చడం ఖాయం.